నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో అనే కంపెనీ, ఇంతకీ గ్రీన్ కో కంపెనీ ఎవరిది ఏంటని కూడా మీకు వివరంగా చెప్తాను నేను. అయితే గ్రీన్ కో అనే కంపెనీ సుమారుగా 41 సార్లు 49 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీకి మూట చెప్పిందట ఎలక్టోరల్ బాండ్ల రూపంలో. గతంలో నేను చెప్పిన మీకు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ లీజ్ కాంట్రాక్ట్ని ఏదైతే లీజ్ ఉందో ఆ లీజ్ని ఐఆర్బీ ఇన్ఫ్రా అనే కంపెనీకి 7,384 కోట్ల రూపాయలకి 30 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టబెట్టిందనంటే ఆ తర్వాత కొన్ని రోజులకే అగ్రిమెంట్ కుదిరిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధిత కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రా కంపెనీ 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లని ఇచ్చేసింది. 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ని రూపంలో డబ్బులు మూట చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సేమ్ గ్రీన్ కో కంపెనీ కూడా ఈ అగ్రిమెంట్ అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. 2022 అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. 2023లో ఇది మొదటి సీజన్ తెలంగాణలో సీజన్ 9 జరిగింది. అయితే ఏప్రిల్లోనే ఎప్పుడైతే ఇది చర్చల దశలోనే ఉన్నదో ఈ రకంగా పెడదామనే ఆలోచన కూడా కేటీఆర్కి ఇచ్చింది. ఒక రకంగా ఇవన్నీ పరిశీలిస్తుంటే పాపం ఆ గ్రీన్ కో కంపెనీ కావచ్చు, వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళే ఆ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిరు కావచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. ఇంతకీ గ్రీన్ కో కంపెనీ ఎవరిది, ఎవరెవరితో ఆయనకు మంతనాలు ఉన్నాయి, ఈ మొత్తం తతం కూడా కొంత క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ఒక చిన్నగా మనం ఇక్కడ హెడ్లైన్స్ ఉన్నాయి, హెడ్లైన్స్ అని కూడా చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత మనం డైరెక్ట్గా గ్రీన్ కో కంపెనీకి సంబంధించి ఎంత మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి లభించింది, ఆ గ్రీన్ కో కంపెనీ ఎవరు, ఆయనతో ఎవరు పార్టీ పరిచయాలు అనేది. సో తెలుగు విషయానికి వస్తే మళ్ళీ లాక్డౌన్ భయం, భారత్లో చైనా కొత్త వైరస్, దేశవ్యాప్తంగా 6 కేసుల నమోదు, చాప కింద నీరులా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవి, ఇప్పటికే చైనాలో మృత్యుఘోష, పలు పట్టణాల్లో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు. ఇక 12 లక్షల కోట్ల లాస్, ఒక్కరోజులో మారిపోయిన పరిస్థితులు, భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు, తలలు పట్టుకుంటున్న మదుపరులు, ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి మారకం విలువ. హెచ్ఎంపీ వైరస్ ప్రపంచాన్ని వణికించేందుకు మరొక చైనా వైరస్ ఎట్టకేలకు మొదలైంది. అదే దీని అంత పెద్ద ప్రభావం ఏం అవసరం లేదు, పెద్దగా భయపడాల్సిన పనేమి లేదు, తగు జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టవచ్చు. ఇది ఇప్పుడెప్పుడే గుర్తించిన వైరస్ ఏం కాదు, 2001లోనే హెచ్ఎంపీ వైరస్ అనేది మొదలైంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు చూస్తే కనుక ఈ 6 కేసుల్లో కూడా 8 నెలల పసిపాపకి, 3 నెలల పసిపాపకి, ఇంకొక 2 ఏళ్ల పాపకి ఇట్లా వచ్చినాయి. సో ఈ కేసుల ప్రభావం ఎట్లా ఉన్నదనంటే దగ్గు, జ్వరం, జలుబు ఇటువంటిది ఏదున్నా కూడా అవి ఈ వైరస్ కింద బయటపడుతున్నాయి టెస్ట్ చేస్తుంటే. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. గతంలో కరోనా సందర్భం ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నాం, ఆ ప్రికాషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో, గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్కి 41 కోట్లు. ఇక సీఎం రేవంత్ను కలిసి మాట్లాడతా, సినీ పరిశ్రమ అభివృద్ధి సహకరిస్తారు, టికెట్ ధర పెంపు పైన సానుకూల నిర్ణయం. మళ్ళీ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంపై దిల్ రాజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భం. ఇక అల్లు అర్జున్కు పోలీసులు వార్నింగ్, మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, శ్రీతేజ్ను చూడాలంటే అనుమతి ఉండాలి, నోటీసులు ఇచ్చిన రామ్ గోపాల్పేట పోలీసులు. ఇంకా కేటీఆర్కి మళ్ళీ ఏసీబీ నోటీసులు, 9వ విచారణకు హాజరు కావాలని పిలుపు, లీగల్ టీంకు అనుమతి లేదని స్పష్టం. ఈనాడు హెడ్లైన్స్ విషయానికి వస్తే త్వరలో బుల్లెట్ రైలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం. ఇక పక్కనే హెచ్ఎంపీవి కలకలం, చైనా బెంగళూరులో 2 చొప్పున, అహ్మదాబాద్లో 1 వైరస్ నిర్ధారణ. ఇక వైరస్ పై అప్రమత్తత, ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఇక సూచీలకు వైరస్ భయాలు, షేర్ మార్కెట్ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఇక రీజనల్ రింగు రైల్వే లైను ఇవ్వాలి, తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ అవుతోంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో మరో మలుపు, తెరపైకి ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, బారాసాకు 41 కోట్లు సమకూర్చినటువంటి గ్రీన్ కో అనుబంధ సంస్థలు. ఇక మంచు తుఫానుతో మధ్య అమెరికా విలవిల, వైదొలుగుతున్న కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన. ఇక ఆమె ఓటే శాసనం, అత్యధికంగా రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఉన్నారట, కారులో ప్రేమ జంట ఆత్మాహుతి. ఇక ధరణి అవకతవకలపైన ఫోరెన్సిక్ ఆడిట్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భర్త చనిపోయి 6 రోజులైనా ఒకే ఇంట్లో ఉండి గుర్తించని భార్య, ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలు లేవు, కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. అబ్బా, చనిపోయి ఎంత 6 రోజైనా గుర్తించలేదంట. ఇక సహకరించండి, తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించండి, మీ లక్ష్య సాధనలో భాగమవుతామంటూ ముఖ్యమంత్రి నిన్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వర్చువల్గా ఓపెన్ చేసిన ప్రధాని మోదీతో వెబినార్లో మాట్లాడిన మాటలు. ఇక ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో, హెచ్ఎంపీవి కలకలం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. తర్వాత కారులో కూర్చొని నిప్పంటించుకున్నారు ఒక జంట, ప్రేమికులు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని చెప్పి
ఒక కారు సెల్ఫ్ డ్రైవ్ దగ్గర అద్దె తీసుకొని దాన్ని వేరే ప్రాంతాన్ని తీసుకుపోయి కారు లోపల ఉండిపోయి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారంట. ఒక సూసైడ్ నోట్ కూడా వైరల్ అవుతోంది. తర్వాత ట్రూడో రాజీనామా, ఇక పక్కనే మావోయిస్టుల మందు పాతర 8 మంది జవాన్ల మృతి. ఇక 2 పిల్లలను హతమార్చి టెక్కీ దంపతుల ఆత్మహత్య. బెంగళూరు సదాశివనగర్లో దారుణం, కుమార్తె ఆరోగ్య సమస్యలతో వేదన. ఇక పాప పుట్టినరోజున విషయం పైన గొడవ, సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య. అంతరిక్షంలో మొలకెత్తిన అలసందలు, వాటికి 2 ఆకులు, ఇస్రో క్రాప్స్ ప్రయోగం సక్సెస్. ఇక 2 బలిగొన్న పొగమంచు నడిచి వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే భద్రతా బలగాల వెహికల్స్ పేల్చివేత, 9 మంది జవాన్ల మృతి, మందుపాత్ర పెట్టి పేల్చేసిన మావోయిస్టులు. ఇక ఆరంగర్ ఫ్లైఓవర్ కు మన్మోహన్ పేరు, ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా, ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్, పోలీసులతో వాగ్వాదం. పక్కనే సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె విరమణ. ఇక క్విడ్ ప్రో కోపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఈడీ విచారణకు రాలేను అని చెప్పి ఈరోజు క్వాష్ పిటిషన్ తీర్పున నేపథ్యంలో నేను ఈడీ విచారణకు రాలేనని చెప్పి నిన్న మెయిల్ ద్వారా ఈడీకి సమాచారం అందించినట్టు కేటీఆర్. ఈరోజు ఆయన ఈడీ ముందుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఫైనల్ డెసిషన్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో తీర్పు ఇవ్వబోతున్నారు. సో ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక అటు ఇటు క్వాష్ కనుక చేయకపోతే నెక్స్ట్ మినిట్ సాయంత్రానికల్లా కేటీఆర్ అరెస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకి తీర్పు వచ్చేంత వరకు రిజర్వ్ చేయండి, అరెస్ట్ తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి తీర్పు వచ్చేంత వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కనుక ఆయన పిటిషన్ క్వాష్ చేయకపోతే, నాకు తెలుసు అంత ఈజీగా పిటిషన్ క్వాష్ అవకాశం లేదు, డెఫినెట్గా లేదు, అంత ఈజీగా క్వాష్ చేయకపోవచ్చు. ఒకవేళ జరిగితే కనుక ఆయన అదృష్టం, మీకు అంతకుమించి ఏం లేదు. ఒకవేళ పిటిషన్ కనుక క్వాష్ చేయకపోతే అరెస్ట్ నాట్ టు అరెస్ట్ అనేది ఎత్తివేయబడుతుంది కాబట్టి ఇక వెంటనే విచారణ పేరిట అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది. ఇక అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఇక వైరస్ పాతదే, టెన్షన్ అక్కర్లేదంటూ చెప్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇక బీసీ లెక్కలపై రిపోర్ట్ సంక్రాంతిలోపే, రాష్ట్రంలో ఓటర్లు 3,35,00,000. ఇక నిజామాబాద్ సిటీలో భూమాయ, 272 ఎకరాల్లో భారీ వెంచర్, అడుగడుగు అక్రమాలు. ఇక దిశ హెడ్లైన్స్ చూస్తే, ప్రేమ జంట ఆత్మహత్య, అభివృద్ధి కోసం మోడీతో కొట్లాట, మోడీ మెట్రో విస్తరణకు మూసీ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి. ఇక త్వరలో బుల్లెట్ ట్రైన్ పరుగులు, ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా, 9న న్యూ ఎనర్జీ పాలసీ, 5 వేరు, రేవంత్ వేరు, పాత బస్తీ మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, వాళ్ళు చేయని పనిని ముఖ్యమంత్రి చేశారు, ఆయన కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇక డిగ్రీలో కొత్త కోర్సులు అంటూ ఒక వార్త. తర్వాత ధరణితో కల్వకుంట్ల ఫ్యామిలీ భూదోపిడి. ఇక 8 మంది జవాన్ల మృతి, హెచ్ఎంపీవీపై రాష్ట్రం అలర్ట్, 1000 మంది బాలురకు 894 మంది బాలికలు, రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వైరుధ్యాలు. ఇక 3,35,27,925 మంది ఆడవాళ్ళు ఉన్నారంట. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఆ నివేదిక చూస్తే దాంట్లో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారట. 3,35,00,000 మంది మహిళలే ఉన్నారంట. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, కేసీఆర్ జమానా డబుల్ ఖజానా, 5 ఏళ్లలో 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికం రెట్టింపట. ఇక లాయర్తో వస్తే భయం ఎందుకు అంటూ కేటీఆర్ నిన్న ఏసీబీ ఆఫీస్ దాకా పోయి అడిగి పోయినాక లాయర్లు లోపలికి అనుమతించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రానని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసి దానికి సంబంధించక వార్త హైలైట్గా ఉంది. తర్వాత భరోసా మోసం, బగ్గుమన్న రైతాంగం, 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్, హామీలను బేషరతుగా అమలు చేయాల్సిందే. వనపర్తి జిల్లా పెద్దగూడెం వద్ద సోమవారం కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పత్రాలను దహనం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు. ఇక పక్కనే రుణమాఫీ కాలేదని హైకోర్టుకు 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసింది. బండోన్పల్లి రైతులు హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసిరట. నేను నిన్నే చెప్పిన, జిల్లాకో 1000 మంది ఉన్నారు, జిల్లాకో 1000 మందిని కనుక మీరు వాళ్ళని పూర్తిగా రుణమాఫీకి సంబంధించిన అంశం చేయకపోతే చాలా పెద్ద ఎత్తున సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాకో 1000 మంది అంటే 33 జిల్లాలో 33,000 మంది. టెక్నికల్ సమస్యలు, చిన్న టెక్నికల్ సమస్యలే. ఆ టెక్నికల్ సమస్యలు తీర్చేసి వెంటనే కనుక మీరు రుణమాఫీ చేయకపోతే లక్షల మందికి అయిందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఆ 33,000 మంది ఏం పాపం చేసిరు వాళ్ళు? సో టెక్నికల్ సమస్య అంటే మీ ప్రభుత్వం చేసినటువంటి సమస్యనే. ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి వాళ్ళు కూడా రుణమాఫీ చేయకపోతే చాలా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక మనం రుణమాఫీ గురించి మాట్లాడుకున్నాం. అంతలోపుగా ఒకసారి మార్నింగ్ న్యూస్ లైవ్ని షేర్ చేయండి దయచేసి. మార్నింగ్ న్యూస్ లైవ్ని ఒక్కసారి దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం రోజు ఇక్కడ మేము చెప్తూనే ఉన్నాం,
మీ సమస్యకు మేము పరిష్కార మార్గం చూపిస్తాం, మేము మీ పరిష్కారం కోసం మీ వెంట నడుస్తాం. డెఫినెట్గా రైట్, ఒక్కసారి లైక్ చేయండి, లైవ్ని షేర్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, తొలి వెలుగు ఎప్పటికీ సామాన్య ప్రజల పక్షాన ఉంటుంది. నా ఛానల్ చూసేది కానీ సేమ్ టైం నా షో చూసే వాళ్ళు కూడా నేను మాట్లాడేటువంటి ఈ దొరలో లేకపోతే ఈ పెత్తందారులో చూడరు. సామాన్య జనం మీకోసం మేము పోరాడతామని చెప్తున్నాం. మా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ 9705552662. ఇది మా వాట్సాప్ నెంబర్. వాట్సాప్ అందుబాటులో ఉంటుంది. మా వాట్సాప్ అందుబాటులో ఉంటుంది. మీ సమస్యని, మీకు సంబంధించిన ఇబ్బందిని మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్గా మీ తరపున తొలి వెలుగు అక్కడ నిలబడి మీ తరపున తొలి వెలుగు పోరాడుతుంది. ప్రభుత్వానికి ఆ వార్తను చేరవేస్తుంది. మీ పక్షాన తొలి వెలుగు నిలబడుతుంది. ఇక బ్యాక్ టు న్యూస్ పోతే కనుక గ్రీన్ కో కంపెనీ ఏం చేసింది? గ్రీన్ కో కంపెనీ కేటీఆర్కి ఏ రూపంలో ఈ 49 కోట్ల రూపాయలు కట్టబెట్టింది? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.